హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చేజింగ్ జాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అనుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే మా ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేద్దాం. ప్రాంక్ కాల్ చేసి నా దగ్గర అయితే ఏం కాన్సెప్ట్ అయినా నేనేం అనుకోలేదు. చేసిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. లెట్స్ గో టు ది వీడియో. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫోన్ చేద్దాం అతనికి. రింగ్ అవుతుంది. హలో హలో మారోళ్ళు నరసింహ గారా మాట్లాడేది? మారోళ్ళు నరసింహ గారే కదా? సార్, ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? అవునా, మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మేము కస్టమ్స్ నుంచి. మీ పేరు మీద పార్సల్ రిజిస్టర్ అయింది సార్. ఇక్కడ పార్సల్ అయితే వచ్చింది మీ పేరు మీద. అది దాంట్లో ఇల్లీగల్ ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. మీ పేరు మీద ఉంది అది. ఎక్కడున్నారు సార్ మీరు ఇప్పుడు కరెక్ట్గా? బెంగళూరులోనా? ఓకే సార్, మీరు మీ ఆధార్ కార్డ్ నెంబరు వీటిపైన రిజిస్టర్ అయ్యింది. ఇది దానివల్ల మీకు ఫోన్ చేశాం, మీ నెంబర్ కనుక్కొని. ఏం చేయమంటారు సార్ ఇప్పుడు? మీ పైన అయితే ఛార్జ్ షీట్ ఫైల్ అయింది ఇప్పుడు. చెప్పండి సార్, మీరు ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అవుదాం సార్. దట్ ఐ థింక్ వాటో వాట్ సార్. ఏంటి సార్? ఏంటేంటి? తెలియదు సార్, ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. మీ ఫారెన్ నుంచి అయితే వచ్చింది, దుబాయ్ నుండి అనుకుంటా. మీ పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యింది ఇది. మీరు మండే మార్నింగ్ 10 o'clock కల్లా మీరు కస్టమ్స్ ఆఫీస్కి రాగలరా? ఇలా అంటే కుదరదు సార్, మీ పైన ఛార్జ్ షీట్ ఫైల్ అయింది ఆల్రెడీ. ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది సార్. మీరు ఎంక్వైరీ ఉంది, మీ ఎంక్వైరీ చేసి మీరు తప్పు చేయలేదనుకుంటే మిమ్మల్ని ఎంక్వైరీ చేసి పంపిస్తాను సార్. మీరు ఖచ్చితంగా రావాలి సార్ అట్లయితే. హలో, అదే సార్, మీరు సైలెంట్గా ఉంటే కుదరదు సార్. మీరు ఖచ్చితంగా రావాలి, హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీస్కి అయితే రావాలి ఖచ్చితంగా. లేదు అంటే మీకు ఆల్టర్నేటివ్గా అంటే మీరు ఖచ్చితంగా రాలేను అంటే బెంగళూరులో మీరు చెప్తాను నేను కాల్ చేసి. మీరు వెళ్ళగలరా? హలో, మీకు నేను చెప్పేది అర్థమవుతుందా సార్ మీకు? మరి చదువుకున్నారు సార్, కరెక్టే. ఇప్పుడు మీ పేరు మీద ఎలా ఫైల్ అయింది ఎట్లయితే మీరు చదువుకున్నట్లయితే? ఇప్పుడే కదా సార్ చదువుకుంటా అన్నారు, మళ్ళీ జాబ్ చేస్తున్నాను అంటున్నారు. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఇంతకు ముందే కదండి చదువుకుంటున్నాను అన్నారు, మళ్ళీ జాబ్ చేస్తానంటున్నారు. ఒక మాటకి స్టిక్ అవ్వట్లేదు మీరు. ఓకే ఓకే సార్, ఇట్లయితే ఇప్పుడు మీరు రావాలి సార్. ఎట్లా కుదరదంటే కాదు సార్, ఇప్పుడు మీ పైన ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది సార్. తెలుస్తుందా మీకు? ఇది సీరియస్నెస్ ఏమన్నా ఉందా? मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा మీకు లోకల్లో నేను స్టేషన్ సజెస్ట్ చేస్తాను, మీరు వెళ్ళగలరా అంటున్నాను. మేము హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీకు బెంగళూరులో మేము లోకల్ స్టేషన్ మీకు సజెస్ట్ చేస్తాం, అక్కడికైతే వెళ్ళగలుగుతారా? అక్కడికన్నా సార్, ఇదే కదా సార్ మీ ఆధార్ నెంబరు? అది మీ ఫోన్ నెంబర్ సార్.
చెప్పు ఉన్నాయన్న హలో సార్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్తాను సార్, ఆధార్ నెంబర్ చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి సార్, చెప్తాను అట్లే. హలో సార్ చెప్తాను చూడండి. అదేనా సార్? మారల్ల నరసింహ, కోడూరు అని ఉంది సార్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్. అదే కదా సార్. మీకు లోకల్లో మీకు స్టేషన్ సజెస్ట్ చేస్తాను. మీరు హైదరాబాద్ రాలేదంటే మీరు వెళ్ళగలరా? వెళ్ళాలి. లేదంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి సార్. మీరు వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఇక్కడికన్నా రావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి సార్ ఖచ్చితంగా. మీరు మండే సార్, మండే రేపే. అట్లా అంటే కుదరదు సార్, మీరు లీవ్ అయినా పెట్టుకొని వెళ్ళాలి సార్ ఖచ్చితంగా. ఇది సీరియస్ మ్యాటర్ సార్ ఇది. ఇంకా మీదని తెలియదు కాబట్టి మీ ఎంక్వైరీకి రమ్మంటున్నాం అంతే. మీకు భయం లేనప్పుడు, మాది కాదు అనుకున్నప్పుడు మీరు రావచ్చు కదా సార్. అదే సార్ నేను చెప్తుంది, మీరు హైదరాబాద్ కుదరదు అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా బెంగళూరు లోకల్లో మీకు స్టేషన్ సజెస్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. వెళ్ళగలరా? నేను 10 o'clock కల్లా వెళ్ళాలి సార్. నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి లోకల్ వాళ్ళని నేను మీకు సజెస్ట్ చేస్తాను సార్. మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. హలో హలో నా వాయిస్ గుర్తుపెట్టారా సార్ మీరు? నా వాయిస్ గుర్తుపెట్టారా సార్ మీరు? అట్లుంటది మనతోని. నమ్మకన్నానే నువ్వు ఒక్కసారిగా సీరియస్ అయిపోయి నువ్వు చెప్పొద్దు, ఇంకా కథలు చెప్పొద్దు. ఒక్కసారి నువ్వు మొబైల్ నెంబర్ అనుకుని మొబైల్ నెంబర్ చెప్పేసా నేను. నువ్వు అప్పటికీ కనుక్కోవాలి, నేను ఆధార్ నెంబర్ చెప్పినాక కూడా కనుక్కోవాలా నువ్వు. నీ ఆధార్ నెంబర్ నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. వేరే వాళ్ళు తీసుకొని చేసిన ప్రాంక్ కాల్. లేదు కావాలని కాదు, ప్రాంక్ కాల్ వీడియో పెడతా ఇది యూట్యూబ్ లో, ఇప్పుడు చూసుకో కావాలని నీకు డౌట్ ఉంటే. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది వీడియో, అందుకే వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని చేసిన. నిజంగా ఇంకా రికార్డ్ అయిపోయింది, ఇంకేం చేయలేవు. లేదు ఫిటాస్ అయిపోయింది. ఇప్పుడు దొరక నీ ద్వారా ఒక కంటెంట్ దొరికితే నువ్వు వద్దంటావు. నువ్వు బాగా వచ్చింది వీడియో, ఇది సూపర్గా వచ్చింది వీడియో. జీవించేసావు తెలుసా. నా వాయిస్ కూడా గుర్తుపట్ల నువ్వు. చూసారు కదా వీడియో, ఇంతే వీడియో. మొత్తానికి అయితే మా వాడు ఫ్రాంక్ అయిపోయినాడు. చూద్దాం మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉంటా బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.